మృతుల సంఖ్య పెరిగే విధంగా ఏర్పాటు చేయొద్దు. మృతుల సంఖ్య పెరిగే విధంగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దు. బల్క్ డ్రగ్ పార్క్ పేరుతో మా ప్రాణాలు తీయొద్దు. మత్స్యకారుల పూట కొట్టొద్దు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వంటి వైఖరి. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేసేంత వరకు పోరాటం. ప్రాణాలతో చెలగాటమాడే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలి. బల్క్ డ్రగ్ పార్క్ వచ్చి రోగాలతో మరణించడం కన్నా ముందే పోలీసులు గన్లతో కాల్చి చంపేయండి అంటూ రాజయ్యపేట మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న సామూహిక నిరాహార దీక్షలు 33వ రోజుకు చేరాయి. హెటీరో డ్రగ్ పరిశ్రమ వలన మరణించిన మృతుల ఫోటోలతో ప్రజలు నిరసన తెలియజేశారు. ఈ ఒక్క పరిశ్రమ వల్లే తమ గ్రామంలో 20 మంది చనిపోయారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటిది కొన్ని వందల మెడికల్ కంపెనీలు ఇక్కడికి వస్తే గ్రామంలో ప్రజలంతా రోగాలతో చనిపోవాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలా చనిపోయే బదులు మీరే కాల్చి చంపేయండి అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ గ్రామంలోకి రాకుండా చేయడం న్యాయం కాదని అంటున్నారు. మేము న్యాయ పోరాటం చేస్తున్నాం, మా మీద మీకెందుకు అంత కక్ష అంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎలాగైనా దీనిపైన స్పందించాలని అడుగుతున్నారు. ప్రాణాలతో చెలగడం ఆడొద్దు. పవన్ కళ్యాణ్ తక్షణ రావాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణ రావాలి. రాజయ్యపేట మత్స్యకారులకు సమాధానం చెప్పాలి. రాజయ్యపేట మత్స్యకారుల ప్రాణాలు తీయొద్దు. సీఎం రమేష్ తక్షణమే శిబిరానికి రావాలి. రాజయ్యపేట మత్స్యకారులకు సమాధానం చెప్పాలి. రాజయ్యపేట మత్స్యకారులకు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణ రాజయ్యపేట రావాలి. నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం. నా పేరు పిక్కిపేడి తల్లి. ఒక్క కంపెనీ పెట్టిన తర్వాత మాకు ఎన్ని రోగాలు వచ్చాయో భయపడి ఈ కంపెనీ వద్దంటున్నాం. అంతకుమించి ఏమీ లేదు. ఎవరిని మా బాధ పెట్టాలని లేదు. ఎవరినన్నా మమ్మల్ని బాధ పెట్టాలని ఉన్నది అనుకుంటే మమ్మల్ని చంపియండి అని ఒక మాట చెప్తున్నాం అంతే. కానీ ఈ కంపెనీ వచ్చిన కాడి నుంచి కంపెనీకి నేను సపోర్ట్ కూడా చేశాను. మా వాళ్ళు బతుకుతారు అలాగనేసి. గొడవల్లో తోగాళ్ళు ఎన్నట్టుగా బతికే వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. రాత్రి 12 గంటలకు వెళ్ళి 3 బుడకలు మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తాగి ఆటకెళ్ళి వచ్చిన 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతికాము. ఇప్పుడు ఏంటి 20 సంవత్సరాలు వస్తుంది అందరూ నీళ్ళు గారిపోతున్నారు. ఆరోగ్యం అనేది దుమ్ములు సెలుపులు, ఒళ్ళు సెలుపులు, క్యాన్సర్, ఏదో చాలా రకాల జబ్బులు అట్ట కష్టాలు పడుతున్నాం. మా మీద దయచేసి ఈ కంపెనీ వల్ల ఇన్ని కట్టాలు వచ్చి పడ్డాయండి. మరి ఆ కంపెనీల వల్ల ఎన్ని కట్టాలు వచ్చి పడతాయి మాకి. మా వాళ్ళకి శక్తి లేదు, ఓపిక లేదు, ఊపిరి లేదు. ముసలైపోతున్నారు. 20 సంవత్సరాలకు ముసలైపోయి పిల్లలు పుట్టడం లేదు. ఇన్ని రకాల జబ్బులతో వస్తే మళ్ళీ ఇలాంటి కంపెనీకి మనం చోటు ఎలాగిస్తాం అనుకున్నారు. మీకు ఆ కంపెనీలే కావాలనుకోండి. ఇదిగో నా మేనమా, సొంత మేనమా, లింగ క్యాన్సర్ వచ్చింది. 3 సంవత్సరాలు మందులెట్టి పెంచాము. డబ్బులు లేక మంచం మీద వదిలేసుకున్నావు. మా అమ్మ నాన్న చచ్చిపోతే మా మేనమాలు పెంచాలి అన్ని. ఆ విధంగా ఎన్నో కష్టాలు పడ్డా నిలించి నేను. అలాంటి మేనమా కూడా పిక్కెగ్గాను. మా మేనమా లింగ క్యాన్సర్. డబ్బులు లేని ఏం చేస్తాం? కష్టపడక బతికేవాళ్ళు, చేపట్టుగా పాటు బతికేవాళ్ళు మేము. మాకు కూడు గుడ్డ గూడు తప్ప మాకు ఏ కోట్లు కూడా ఉండవు. మా గాడి మీ భాగభాగాలు మాకు వద్దు, మీ కోట్లు మాకు వద్దు. మా ఆరోగ్యం ఇవ్వండి, మాకు సాయం చేయండి, మాకు మెచ్చి పెట్టండి, మా ప్రయాణం మెచ్చి పెట్టండి. మీకు అందరూ మమ్మల్ని మెచ్చకారులు వద్దు, మాకు డబ్బులే కావాలి, ఇలాంటి తీసుకోవాలి వద్దంటే యాసమారసు పుట్టక మా పుట్టక ఆయన పుట్టగా లేకుండా తీసేస్తున్నారు మెచ్చకారులు. మీకు తెలియదు ఇంత చదువుకున్నారు మీరే. మా చదువుకోలేదు, మా అజ్ఞానం. మా పిల్లలు చదువుకోలు. మా పిల్లలకి 1వ తరగతి 2వ తరగతి ఇప్పుడు చదువుకుంటున్నారు తప్ప మా పిల్లలకి ఏదే ఉండదన్నమాట. మీరు సర్వజ్ఞానం తెలిసినారు, దివ్యజ్ఞానం తెలిసినారు, స్వజ్ఞానం తెలిసినారు, మీరు సుజ్ఞానమంతులు. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? మెడిసిన్ చెప్పేసి బ్యాటరీలు కట్టుకుని డబ్బులు సంపాదించుకునే పనులు ఎందుకు చేస్తున్నారు? అసలు మోడీ బ్రహ్మజ్ఞాని. ఆయనకి ఈ మీడియా అక్కడికి అందిస్తే మమ్మల్ని చెప్పాలని పేరుతో ఆయన చేయడు. ఆయనకు సర్వం తెలుసు, పుట్టకంతా తెలుసు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం అండి. మా చిన్నత్త గారండి క్యాన్సర్ ద్వారా చనిపోయారు. ఉన్న ఎట్లో ఒక కంపెనీ వల్లే చనిపోయే దరిదాపు 30 మంది 40 మంది దాకా చనిపోయారు. ఈ ఊర్లో ఉన్న ఒక కంపెనీతో ఎంత అయితే ఈ ఊరు ఎక్కడికి పోదండి. పక్క ఊర్లు తీసేసినట్లు ఈ ఊర్లో ఎక్కడ తీసేయరు. ఈ ఊరు ఉంటది. కాకపోతే ఒక కంపెనీ పెద్ద మూల్యాల వల్ల ఇంతమంది చనిపోతే మిగతా ఇన్ని కంపెనీలు ఇక్కడికి వస్తే ఈ ఊరు పక్కకు వచ్చేస్తే ఈ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతమందిని చంపేయడానికేనండి.
ఇలాంటి వ్యర్థమూల్యమైన కంపెనీలు తెచ్చే బదులు ఇంకా బోల్డ్ రకరకాల వివిధ కంపెనీలు ఉన్నాయి కదండి, అవి తీసుకొచ్చి మా దగ్గర పెట్టచ్చు కదండి. ఇవి ఎందుకండి మా మనుషుల ప్రాణాలు తీసేవి? మేము బ్రతుకు మీద ఎందుకంటే మా దెబ్బ కొట్టడం గవర్నమెంట్కి తెలియదండి. ఎందుకంటే మా జీవితాలు తాడుకోవడం, విషపూరితమైన కంపెనీలు తీసుకొచ్చి మా జీవితాలతో ఆడుకునే బదులు ఒకసారి మమ్మల్ని చంపేయండి. ఇంతమంది వేలాది మందిని పోలీసులు పెట్టారు కదండి, వాళ్ళ దగ్గర మిషన్ గన్లు ఉంటాయి కదా, వాటితో చంపేయండి. మా శవాల మీద కంపెనీలు కట్టుకోండి. ఎందుకు వచ్చిందండి మా జీవితాలు తాడుకోవడం? మేము తిరగబడి మీకు సమాధానం చెప్పలేమనే కదా, తిరగబడి కొట్టలేమనే కదా. ఏమండి మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. ఎందుకంటే మాకు ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, మా జీవితాల మీద దెబ్బ కొట్టడం. దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని మా జీవితాల మీద దెబ్బ కొట్టుకుంటా ఈ కంపెనీలు రద్దు చేయండి. సర్పంచ్ గారు ఈ పొల్యూషన్ వల్ల, ఎక్ట్రో డ్రగ్స్ కంపెనీ వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చి రాజీపేట ప్రెసిడెంట్ సర్పంచ్ చనిపోయారు. ఈ ఉన్న ఒక్క కంపెనీ వల్ల ఎంత జరిగితే రానున్న కంపెనీల వల్ల ఎంత జరుగుతుంది అనే ఉద్దేశంతో బెల్ట్రక్ కంపెనీ మొత్తానికి రాకుండా రద్దు చేస్తారని గవర్నమెంట్ ని కోరుతున్నాం.